హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ స్వాతి. వీడియో చూసే ముందు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ పూల్ మకానా మసాలా కర్రీ అండి. పూల్ మకానా అంటే తామర గింజల కూర. దీనిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి. ఈ కర్రీ చపాతీకి కానీ వైట్ రైస్ కానీ అలాగే వెజ్ బిర్యానీకి కానీ చాలా బాగుంటుందండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి వేడి చేసుకోండి. గిన్నె వేడైన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేడయ్యాక అందులోకి పూల్ మకానా వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన కూరలో వేయగానే మెత్తబడకుండా ఉంటాయండి. అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. ఇది మంచి ఫ్లేవర్ కోసమేనండి, లేకపోతే వేయకపోయినా పర్వాలేదు. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోండి. ఇవి వేగేసరికే మనము గ్రేవీ కోసం కావాల్సిన మిగతా మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 1 స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 1 ఇంచు దాచిన చెక్క, అలాగే 2 లవంగాలు కూడా వేసుకోండి. ఒక 10 వరకు జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు లేకపోతే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. అలాగే 1 గుప్పెడు వేరుశనగ పలుకులు కూడా వేసుకోండి. ఒక 2 పెద్ద టమాటాలు కూడా కట్ చేసి వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులోకి మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ను కూడా వేసి పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అంటే ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 స్పూన్ వరకు పసుపు, 1.5 స్పూన్స్ వరకు కారం వేసుకోండి. కారం అనేది మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి. అలాగే రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. లేదంటే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చండి. పెరుగు వేసిన తర్వాత ఉండలు కట్టకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు గ్రేవీ కోసం నీళ్లు పోసుకోవాలండి. గ్రేవీ అనేది మీకు పలచగా కావాలంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు, లేదంటే చిక్కగా కావాలంటే నీళ్ళు కొంచెం తక్కువగా పోసుకొని కలుపుకొని గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించుకోండి. గ్రేవీ కొంచెం చిక్కగా అయిన తర్వాత అందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మకానా కూడా వేసుకొని గ్రేవీ అనేది వాటికి పట్టేలాగా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు గ్రేవీ అనేది కొంచెం పలచగానే ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత చిక్కగా అవుతుంది. చివరగా కసూరి మేతి కానీ లేదంటే కొత్తిమీరనైనా వేసుకొని కలిపి దించేసుకోవడమేనండి. ఇంతేనండి, టేస్టీ రెస్టారెంట్ స్టైల్ పూల్ మకానా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. నచ్చిందా? అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.